స్నేహితులు అర్జున్ కారులో దట్టమైన అడవి గుండా వెళ్తున్నారు. అర్జున్ వాహనంలో ఉంటున్నాడు. ప్రియతో వేదికపై వెళ్లే ముందు భయంకరమైన ప్రతిష్ఠ గురించి ప్రసంగంలో ఆసక్తితో ఉంటున్నాడు. ప్రియ అతని పక్కల్లో వినియోగంగా వినిపిస్తుంది. ఆమోదం పెరిగింది. వెనుక సీట్లో అందంగా కుతూహలంగా ఉన్న మాయ ట్రావెల్ గైడ్ తిరుగుతున్నారు. రవి సదాచారంగా జోకర్గా ఉండేవాడు. టెన్షన్ తగ్గించడానికి లైట్ హార్టెడ్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ధైర్యవంతుడు మరియు గమనించే కరణ్ గ్రామం యొక్క ఏ ఆనవాళ్లనైనా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. వారు చేరుకున్నప్పుడే భవనం యొక్క గోతిక్ ఆర్కిటెక్చర్ సాయంత్రం ప్రకాశంలో ప్రకటించేందుకు ఉన్నది. అది అపాయకరమైన ఉనికిని పెంచుతుంది. వారు తమ వస్తువులను అన్ప్యాక్ చేయడం ప్రారంభిస్తారు. దుమ్ముతో నిండిన ఫర్నిచర్ మరియు సాలెపురుగులు సంవత్సరాల నిర్లక్ష్యాన్ని సూచిస్తాయి. మాయా దృష్టి ఒక షెల్ఫ్ మీద ఉన్న పాత డైరీ వైపు మళ్ళింది. దాని పేజీలు పసుపు రంగులో మరియు ధరించబడ్డాయి. ఆకులను కవర్ మీద పెట్టి అది కలవడం వలన ఉన్న రహస్యాల గురించి ఆకర్షితంగా ఉంది. తరువాత పొయ్యి చుట్టూ గుమిగూడి స్నేహితులు దెయ్యాల కథలను పంచుకుంటారు. వారి నవ్వు విశాలమైన ఖాళీ గదుల్లో ప్రతిధ్వనిస్తుంది. కానీ హాల్స్ లో అద్భుత శబ్దాలు. ముగ్గురు అడుగులు వినియోగించి మూడ్ మారుతుంది. మాయ డైరీని తెరిచి చూడగా ఒక బాగా త్వరగా రాయబడిన హస్తంలో రహస్యాన్ని కనుగొనించారు. ఆమె కుతూహలం మరియు భయం కలిసిన ముఖంతో రహస్య పదాలను చదివింది. గుండె వేగంగా కొట్టుకుని భయం పెరిగింది.